వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. మనకందరికీ తెలుసు కాలాలు: వేసవికాలం, చలికాలం, వర్షాకాలము. కాబట్టి ఏ కాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆ కాలంలో మనం తప్పకుండా తీసుకోవాలండి. అన్ని కాలాల కంటే కూడా వేసవికాలం చాలా డేంజర్. ఇది మనందరికీ కూడా. ఎండలు ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటాయి. కాబట్టి ఎండలో వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా మనము మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు నడిచి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నాము అంటే కంపల్సరిగా గొడుగు తీసుకొని వెళ్ళాలి. టైంకి భోజనం చేయాలి. ఆ భోజనంలో కూడా ఎక్కువగా వేపుడు పదార్థాలు ఉండకుండా చూడాలి. నాన్ వెజ్ తక్కువగా తినాలి. సాధ్యమైనంత వరకు వెజిటేరియన్ ఫుడ్నే మనందరం కూడా తినాలి. మజ్జిగ తాగాలి. మజ్జిగ రోజుకి ఒక 3 గ్లాసులు తాగాలి. మజ్జిగతో పాటు సబ్జా గింజలు నైట్ నానబెట్టి తెల్లారి మంచిగా అందులో నిమ్మకాయ పిండి తాగొచ్చు. కొంతమందికి పంచదార వేసుకుంటారు, ఎవరిష్టాలు వాళ్ళే. కొంతమంది బెల్లం వేసుకుంటారు, కొంతమంది పటికి బెల్లం వేసుకుంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్ళు కూడా కొంతమందికి పడవండి. ఎవరికి పడవంటే షుగర్ పేషెంట్లు కొబ్బరి నీళ్ళు తాగకూడదు. కాబట్టి వాళ్ళు మజ్జిగ తాగొచ్చు, బార్లీ నీళ్ళు తాగొచ్చు. బార్లీ నీళ్ళలో కూడా కొంచెం ఉప్పు వేసుకొని తాగితే మంచిగా చలవ చేస్తుంది. షుగర్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము తాగండి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలండి. కూల్ డ్రింక్స్ తాగినప్పుడు అవి మనకి చల్లదనాన్ని ఇస్తాయి, కడుపులో హాయి అనిపిస్తుంది, తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయి. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే ఫుడ్ ప్రిపేర్ చేయండి. ఎవరైనా కానీ కూడా ఇంటి నుంచి తీసుకెళ్ళినటువంటి ఫుడ్డు, తిన్నటువంటి ఫుడ్డు ఎప్పుడైనా కానీ కూడా చాలా శ్రేయస్కరమని అది మనందరికీ తెలుసు. సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండదే చాలా మంచిది. కాబట్టి దయచేసి ఎండలో వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు, 2 వీలర్లో వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు చక్కగా ముఖానికి చెవులకి కవర్ అయ్యేటట్లు కర్చీఫ్ కట్టుకోండి. కాటన్ కర్చీఫ్. ముఖానికి కట్టొద్దు, మూతికి చెవులకు మాత్రం కట్టాలి. అట్లా కట్టడం వల్ల ఏమవుతుందంటే వడగాలి ఉంది కదా, ఆ వడగాలికి ఈ ఎండకి చాలా వరకు మనకి రక్షణనిస్తుంది. అదేవిధంగా కంపల్సరీ తలకి హెల్మెట్ పెట్టాలి. ఎండలో వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలండి ఇవి. మనకు తెలుసు, అయినా కానీ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. దయచేసి ఎవ్వరు కూడా నిర్లక్ష్యం అనేది చేయొద్దు. కాబట్టి నడిచి వెళ్తున్నటువంటి వాళ్ళు చక్కగా స్కార్ఫ్ కట్టుకోవచ్చు. సాధ్యమైనంత వరకు అందరం కూడా మనము కాటన్ వస్త్రాలు ధరించామంటే ఈ ఎండ, ఈ వేడి నుంచి మనల్ని మనం చాలా వరకు కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. చక్కగా మంచి నీళ్లు వెంట తీసుకెళ్ళాలి. మనకు దొరుకుతాయి కదా, అక్కడ అవి తాగొచ్చు, ఇక్కడ ఇవి తాగొచ్చు అని అనుకుంటాము. దొరుకుతాయి, రేపట్లో మార్కెట్లో దొరకంది ఏమి కాదు. కానీ నీళ్లు ఎప్పుడు మన వెంట ఉన్నాయి అనుకోండి, మనం బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, 2 వీలర్లో వెళ్తున్నా, 4 వీలర్లో వెళ్తున్నా, మనం ఎలా వెళ్తున్నా కానీ కూడా నీళ్లు అనేవి మన వెంట మనకున్నాయి అనుకోండి, మనకి చాలా శ్రేయస్కరం. దాహమైన వెంటనే నీళ్లు తాగుతాము, అప్పుడు చాలా ఉపశమనం ఉంటుంది. ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. సాధ్యమైనంత వరకు తొందరగా పనుల కోసం పొద్దున పూటనే చూసుకోవటం చాలా ఉత్తమము. కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది బిజినెస్లు చేస్తారు. అవి తప్పదు ఎండలో. ఇక ఆ టైంకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇక కారులో వెళ్ళే వాళ్ళకైతే ఏసీ ఉంటుంది, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఆటోలో వెళ్ళినా, ఏసీ బస్సుల్లో వెళ్ళినా మామూలే ఉంటుంది. నార్మల్ బస్సుల్లో వెళ్ళినా మనల్ని మనం కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మజ్జిగ తాగడము, బార్లీ నీళ్ళు తాగడము, ఫ్రూట్ జ్యూసులు తాగడము, అవన్నీ మనం చేస్తూ ఉన్నామంటే ఎండాకాలం నుంచి, ఈ ఎండల నుంచి, ఈ వడగాళ్ళ నుంచి, ఎండ దెబ్బల నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా బండి మీద, 2 వీలర్ మీద వెళ్ళేటువంటి మన మహిళలు ఉన్నారు. ఆ మహిళలు చక్కగా హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకోండి. తల, ముఖము కవర్ అయ్యేటట్లు చక్కగా స్కార్ఫ్ కట్టుకొని ఆ స్కార్ఫ్ మీద హెల్మెట్ పెట్టుకోండి. అది చాలా రక్షణనిస్తుంది మనకి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మనందరం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలా దారి మధ్యలో చూస్తూ ఉన్నాము మనము, చలివేంద్రాలు కూడా పెట్టున్నారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా, మనం ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం కొన్ని. కాబట్టి నీళ్ళు అయినాయి అంటే చూసుకోండి, వెళ్ళేటప్పుడు చలివేంద్రాలు ఉన్నాయంటే తక్కువంటూ ఆగండి.
మేము తొందరగా వెళ్ళాలి కదా, నీళ్ళు అక్కడికి వెళ్ళి తాగొచ్చు కదా అని అనుకోవద్దు. ఒక్కోసారి నిర్లక్ష్యం మనకి చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి మంచి జాగ్రత్తలు తీసుకోండి. ఎండలో వెళ్ళేటప్పుడు కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని, ఈ టైంలో కొంతమంది మెడిసిన్ వాడతారు. మెడిసిన్ వాడేటటువంటి వాళ్ళు చక్కగా టైంకి భోజనం చేసి టైంకి ట్యాబ్లెట్స్ తీసుకోండి. ట్యాబ్లెట్స్ తీసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఎండాకాలంలో కొంతమంది 1 గంటకి వేసుకోవాల్సినటువంటి ట్యాబ్లెట్ 3 గంటలకు వేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక టైం ప్రకారం మెడిసిన్ వేసుకుంటే అది చాలా మంచిదండి. ఎక్కువ నీళ్లు తాగండి, ఎక్కువ నీళ్లు తాగాలి. కొంతమందికి ఖర్జూరం నీళ్ళు కూడా బాగా పడతాయి. ఖర్జూరాలు నైట్ నానబెట్టి తెల్లారి తాగితే కూడా ఒంట్లో ఉన్నటువంటి వేడంతా కూడా కొట్టేసి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. మజ్జిగ కూడా మనకిష్టమైనటువంటి రీతుల్లో మనము తయారు చేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, అల్లము ఇవన్నీ మిక్సీలో పట్టుకొని చక్కగా మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగలో కలుపుకొని చిటికెడంత ఉప్పేసుకొని తాగి చూడండి. ఎంత చలవ చేస్తుంది, ఎంత బాగుంటుంది, వడదెబ్బ నుంచి కాపాడుతుంది. అదేవిధంగా కోకోనట్ వాటర్ కూడా ఎవరికి ఏది అందుబాటులో ఉంది, ఎవరికి ఏది పడుతుందో అది తాగటం ఎప్పుడైనా చాలా ఉత్తమం అండి. అదేవిధంగా ఎండాకాలం వచ్చిందంటే మనము రాగి జావను కూడా తాగటం చాలా మంచిది. రాగి జావ ఎప్పటికీ కూడా మనకి చలవ చేస్తుంది, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం కొంతమంది ఉన్నారు అన్ని ఫ్రూట్స్ తినలేరు, పడవు కొంతమందికి, అంటే వాళ్ళ అనారోగ్య సమస్యల వలన. కాబట్టి పడనటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి పడేటటువంటి వాళ్ళు తినగలిగిన ఏవైతే వాళ్ళు తింటే వాళ్ళకు బాగుంటుందో అలా తినగలిగినటువంటి ఫ్రూట్స్ కూడా చక్కగా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళండి. మీకు ఎట్లా అనుకూలం ఉంటే అలా తినడము. అదేవిధంగా కొన్ని జ్యూసెస్, వాటరు అవి తాగుతూ ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలండి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు అందరిమీ చాలా జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం ఉంది. జాగ్రత్తలు అనేవి దయచేసి మర్చిపోవద్దండి. ఎండలో చూసారు అసలు ఎలా ఉంటున్నాయో. ఎంత వర్షంలో తడిచినా ఒక్కోసారి జలుబు చేస్తుంది, తర్వాత 1-2 రోజులు అది జలుబు పోతుంది. జ్వరం వచ్చినా 1-2 రోజుల్లో పోతుంది. కానీ వడదెబ్బ అలా కాదు. వడదెబ్బ వల్ల చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. మనం చూస్తూ ఉన్నాము వడదెబ్బ తగిలితే ఎలా ఉంటున్నాయో పరిస్థితులు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించి, కొంతమంది చూసుకున్నట్లయితే వెల్లుల్లి చిన్న పీసులుగా కట్ చేసి చెవుల్లో ఈ చెవులో కూడా పెట్టుకుంటే కూడా వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అండి ఎండాకాలంలో కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని మనల్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి. మనకు తెలిసినటువంటి వ్యక్తులకు కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనకి ఏమైతే తెలుసో, మనకు తెలిసినటువంటి విషయాల్ని మన ఆఫీసులో మన కొలీగ్స్తో మనం షేర్ చేసుకోవచ్చు, మన కుటుంబ సభ్యులకి మనం షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఫ్రెండ్స్కి కూడా మనకు చెప్పొచ్చు అండి. కాబట్టి ప్రతి ఒక్కరమే ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఆనందమయంగా సుఖవంతమైన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గడపాలని మనందరం కోరుకుందామండి. అందరికీ నమస్కారం.